తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రగదాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. డిగ్రీ కాలేజ్ క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొని జెండా ఎగురవేశారు. జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిపై తన ప్రసంగంలో వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సత్కారం చేశారు. రైతుకు నేస్తం నాణ్యమైన విత్తనం పథకం ద్వారా రైతులకు విత్తనాల బాగ్లు పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, సిపి అనురాధ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మిక్కిలినేని మను చౌదరి ఐఏఎస్ గారు అభినందన వందనాన్ని స్వీకరిస్తున్నారు. అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బిందువు నడిబొడ్డుగా ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పొన్నం ప్రభాకర్ గారు ఆవిర్భావ దినోత్సవ సందేశాన్ని అందించాల్సిందిగా సిపాడడం కాదు, ప్రపంచంతో పోటీ పడుతుంది ప్రజాపాలన అంటుంటారు. గౌరవ మంత్రివర్యులు రైతులకు అందాలనే సంకల్పంతో ఒక గొప్ప మంత్రివర్యులు ప్రారంభిస్తారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో 3 రైతులకు దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి పథకమే ఈలో ప్రోగ్రాం. అంజిరెడ్డి గారు, మాచాపూర్, సిద్దిపేట గ్రామీణ మండలం, వరి జేజీఆర్. ఆ తర్వాత గడ్డం శ్రీనివాసరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, సిద్దిపేట రూరల్ మండలం. ఆ తదుపరి ఎర్ర కృష్ణ గారు, వెంకటాపూర్. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే కాంక్షతో ఏర్పాటు చేసిన పథకం. తర్వాత ఎలా ప్రవీణ్ గారు, తోర్నాల, సిద్దిపేట గ్రామీణ. ఆ తదుపరి సుడగోని బుచ్చయ్య గారు, బస్వాపూర్, కోహేడ మండలం. పంపిణీ కార్యక్రమంలో కూడా. తర్వాత
మంకక అంజయ్య గారు బస్వాపూర్ కోహెడ. ఆ తదుపరి మల్యాల శ్రీనివాసరెడ్డి గారు శ్రీరాములపల్లి కోహెడ. తదుపరి కె ఆశిరెడ్డి గారు రాఘవ. విత్తనాలుంటే నాణ్యమైన పంటలు ఆవిష్కరించబడతాయి. ఒక గొప్ప పథకాన్ని ఆవిష్కరిస్తున్నాం. సిద్దిపేట అర్బన్ మండలం. ధైర్యాన్ని కడుపులో పెట్టి కాపాడుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం వారిని కడుపులో కాపాడుకుంటూ వారి గౌరవాన్ని ప్రజల అభివృద్ధిలో నిలుపుతూ శ్రీకాంత్ కుటుంబాన్ని ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సన్మానించి ఈరన్న గారి నరసింహారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు ఆప్యాయంగా వారి సేవలను గుర్తుంచుకుంటూ ప్రభుత్వం మీకు అండగా ఉందని తెలియజేసే సందర్భం. చింతకింది మురళీ మనోహర్ అమరవీరు వారి తండ్రి మల్లయ్య గారు. స్వరాష్ట్రం, స్వపరిపాలన, ఆత్మగౌరవం ఈరోజు ప్రభుత్వాలకు ఆనాటి త్యాగధనుల త్యాగం ఫలితం. అమరవీరుల కుటుంబాలను గౌరవంగా సన్మానించుకుంటూ కృతజ్ఞత. గౌరవ మంత్రివర్యుల సమక్షంలో అధికారులు వారి కుటుంబ సభ్యులను తండ్రి గారిని సన్మానిస్తున్నారు. శ్రీనివాస్ గారి తండ్రి నారాయణ గారిని. వారి త్యాగాలకు వెలకట్టలేము. అమరవీరుల త్యాగాలు అపురూపం, నిత్యం స్మరించుకోవాల్సిన సందర్భం.